సిస్టంలో ఏదైతే వద్దు ఏదైతే మనం వద్దనుకుంటే నాకు అదే జరుగుతుంది. ఏదైతే మనం వద్దు నాకు ఇది ఇష్టం లేదు అది ఇష్టం లేదు అనుకుంటాము. దాని ప్రియవరే ప్రియవా అన్నీ వెళ్ళిపోతానే మీరు పెట్టుకోండి సార్ అన్నీ సొంత ముందు పర్లేదు 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 ఇక్కడికి తీసుకో మంది వాడి ఇంకెళ్ళరికి దగ్గర లేకపోతే ప్రాబ్లం ఇప్పుడు అర్థం దగ్గర వచ్చేసి మాకంటే పెట్టారు కూర్చుందండి వెళ్ళండి ఇంటికి వెళ్ళి 2011 అప్పటి నుంచి వాడికి ఎట్టాలి గడగ వాడికి ఎట్టకూడదంటే పెడతాడు ఒకే కూర్చుంటే ఒకే కూర్చుని ఒకటితో కూర్చుని కొడుకుని ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారండి మనకి ఇవన్నీ కూడా నా కష్టాతీతం ఉంది కదా అక్కడ దాకా మనకి మందని ఇది ఇలా 10 సెంట్లు అండి ఇల్లు కండి ఇలాగండి 3 గుంచాలండి ఈ కంటే అక్కడ నా వాటాకు 3 గుంచాల పుంజులు వస్తుందండి అంటే దూర కట్టి ఊరుకునేది ఇది మళ్ళీ ఇద్దరు వాట ముగ్గురు మొత్తం పోస్టల్ కదా నాన్న సాయం చేసింది ఏం లేదండి అక్కడ సాయం చేసేది ఏం లేదు అంతా నాకు కష్టపడుతుంది మా అబ్బాయిలు చిన్నప్పటి నుంచి కూడా చేత నా చేత పని చేసిందండి వీళ్ళ కష్టపడి నేను కష్టపడండి 2025 డెవలప్ చేసాను నేను డెవలప్ చేసినట్లో ఇక్కడ 15 అండి బయట పోతుంటాయి బయట పోతుంటాయి అందులో ఇప్పుడు 6 పేజీలు సివిడి అండి 6 పేజీలు సివిడి 6 పేజీలు అంటే ఎంత ప్రెగ్నెంట్ ఆ 6 పేజీలు వాల్యూ కట్టామంటే ఎంత తగ్గితే సుమారుగా 10 లక్షల పైన నేను ఇన్వెస్ట్ చేసింది 10 లక్షలు ఇన్వెస్ట్ చేసాను అంటే షెడ్ అన్నీ కలిపండి గేర్లు ఉంటుంది అంటే కింద కాంక్రీట్ షెడ్ అన్నీ చేయించాను కదా అలా ఈ దూడలు కూడా తయారు చేయనుకోండి మరి అదేమే కదా అందులో దూడ కొనుక్కోండి కొని పెడతాను అవునవునండి అదే అనుకుంటున్నా మనకి బంద్ అవుతుంది కదా అలాగైతే పాలు ఎక్కువ అన్నీ వస్తాయి అందరితో ఒకటి ఉంటుంది కదా అనేసి మొన్న అన్నారు కదా ఎంత ఎంత అన్నారండి అది 30,000 అండి పెయ్యండి అది ఈ పెయ్యి కొంచెం బలంగా లేడీ పెయ్యి అంటే లేడీ జెంట్స్ అయితే దునపిల్ల అంట దునపిల్ల ఎందుకు మనకు అనవసరం ఉందండి దీని మీద కొంచెం బలంగా ఉంటుందండి ఏం చెప్తున్నారండి మరి ఉన్నది లేదో మళ్ళీ తెలియదండి ఏం చేసి కొనుక్కోవాలండి వాళ్ళు అది పేరు మంచి చేసిన అనుకోండి సెకండ్ ఇస్తాం అనుకోండి నాకు 1,30,000 అలా వాల్యూ చేస్తుంది 1,30,000 అంటే సెకండ్ ఇచ్చేసామంటే 65,000 వస్తుంది ఒక నాకు తెలిసి మనకు కొన్న తర్వాత అండి ఒక 1.5 year టైం తీసుకుంటాం సార్ శారీతో మళ్ళీ ఉంటుందమ్మా కదండి గవర్నమెంట్ జాబ్ అంటే ఎలా ఉంటుందండి మరి గవర్నమెంట్ జాబ్ అంటే ఎలా ఉంటుంది మరి కానీ వచ్చి జాబ్ అంటూ వస్తే మాత్రం ఇంక తిరిగి ఉండదు ఇంకా శాలరీస్ కానీ ఇంకా ప్రైవేట్ అయితే మరి చేయాలి కదండి చేయక్కలేదా ఎక్కడ చేయక్కలేస్తారు వచ్చి శాలరీస్ మరి ఎంత అన్నారు మీరు ఎక్స్పెక్టేషన్ అండి
నేను వస్తే ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. అలా కదండి, మనకి శాలరీ అవ్వాలి ఇంత 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 అయితే మినిమం చేయగలను. ఉంది. వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే మనకి ఏంటంటే మార్కెట్ సెంటర్ ఉంటుంది చూడండి, మార్కెట్ సెంటర్ డైలీ తీసుకొచ్చి చెకప్ చేస్తారు కదా. మార్కెట్ సెంటర్లో సెంటర్ ఉంటుంది, దానికి హాస్పిటల్స్లో అయితే మీకు వర్క్ ఎక్కువ ఇది ఉంటుంది, చాలా రూల్స్ ఉంటుంది. ఇది మార్కెట్ సెంటర్ కాబట్టి మీరు చేసుకోవచ్చు అనేసి వాళ్ళు సర్టిఫికేట్ ఏం అక్కడ మీకు ఏమి తెలియదు అంటే ఆయన విన్నట్లు ఏదైనా అందరినీ చూపిస్తారు, మీకు వచ్చు జస్ట్ ట్రైనింగ్ ఇస్తాను. ఆయన ఎవరండి? వాళ్ళు తెలిసిందండి రైతులు సరే అంతలా చెప్తున్నారు కదా, ఇంకా ట్రై చేద్దాం అనేసి చేస్తాను. అంతే సంగస్తులు ఇద్దరు ముగ్గురు 2, 3, 4 ఉన్నాయండి గేదెలు. బాగా మంది ఏదైనా చేస్తారు కానీ మీకు అలా ఎక్కువ లేవు. ఇలా సాగు మీకు తెలిసినంత మట్టుకు రూపాయి 10 రూపాయలు కూడా ఎప్పుడు నీట్గా తీసుకుంటానండి. ప్యాడ్ చేసుకుంటారండి, ప్యాచ్ చేయండి, పిడికలు మెడికల్ కటింగ్ చేయండి. చేయండి. ఎంత కొట్టండి, అదేం చేస్తారండి? అది చీల వేస్తామండి. చీల చేయండి చాలా బాగుంది. మీ మొక్కలు కూడా పట్టుకెళ్ళండి, ఒక సంచి పెట్టుకెళ్తే అండి మొత్తం తీస్తానండి. ఇస్తారా? అది మొక్కలు గ్రోత్ బెల్లి ఉంటుందండి. మేము అక్కడ మా ఇంటి దగ్గర ఎవరినో అడిగితే గొప్పలు అడిగాను, మరి ఇంటి దగ్గర మరీ చెప్పారు ఇంకొకటి తీసుకెళ్ళాను. అక్కడ నుంచి తెచ్చారండి 2 మొక్కలు అక్కడ వేసాను అంతే. చాలా బాగుంటుంది మొక్కలు. ఒక 400 ఇచ్చేస్తామండి. ఇక్కడ 400 మీకు గీదులు పెట్టించారా, అక్కడ 1500 రూపాయలు. అక్కడ ఏంటి జీడిమడి తోటలకండి, పామ్ ఆయిల్ తోటలకి ఎక్కువ బాగా అండి. కానీ ఆ ఏరియా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. డబ్బు సంపాదించాలి సాకు టెస్ట్ మంచి ఉంటుందా? చాలా